శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైల మథుర వారణాసి కాళహస్తి క్షేత్రముల్ అనేక శక్తిపీఠ జ్యోతిర్లింగ తీర్థరాజముల్ బదరి ద్వారకాది పుణ్యధామ భూమిరా. మాతృభూమి పితృభూమి ధర్మభూమిరా. భరతభూమి వేదభూమి పుణ్యభూమిరా. ఈ పుణ్యభూమిలో ఏమున్నాయో తెలుసుకోవాలి అంటే ఆర్వి ట్రావెల్స్ వారి ఫోన్ నెంబర్లు ఉన్నవే ఒక్కసారి అలా కొట్టండి. ఇంత గొప్పదా ఈ వీటిని చూడడానికి వీళ్ళు మనల్ని దగ్గర పెట్టుకొని తీసుకువెళతారు. వాటిలో అత్యద్భుత సుందర మహోన్నతమైన సర్వపాపములు పోయే 12 జ్యోతిర్లింగములు. లింగము అంటే ఏమిటి? ఈ పిచ్చి పిచ్చి మాటలు వినద్దు, పురాణం తెరవాలి. లింగము అంటే లీయతే గమ్యతే ఇతి లింగః. అంటే ఒక అందమైనటువంటి పంజరంలో ఒక చిలక, గా అంటే గమనం, జాగ్రత్తగా వినండి. పంజరంలో చిలకకు ఎన్ని పెట్టినా అది తుర్రున వెళుతుంది ఏదో ఒక రోజున. అలాగే అది వెళ్ళినప్పుడు ఏమనుకుంటాడు? ఆహా చిలక చిలక. చిలక మీద వ్యామోహం ఉందిగా, బంధం. చిలక 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 వెళ్ళావా చిలక, నీకు సపోటా కాయలు పెట్టాను చిలక, జామకాయలు పెట్టాను చిలక, వెళ్ళావా? యూఫోమ్ బెడ్లు కొన్నాను చిలక, తలకాయని పుడితే బిళ్ళలు వేశాను చిలక, వాణ్ణి మోసం చేసో వీణ్ణి మోసం చేసో కష్టపడో సంపాదించాను కదా చిలక. ఏమి చెప్పినా వెందు హాయిగా వెళ్ళిపోతుంది. ఈ చిలక ఎవరు, పంజరం ఎవరు, ఇది తెలుసుకుంటే శివలింగం అర్థమవుతుంది. చిలక ఎవరు అంటే ఆత్మ, పంజరము అంటే దేహం. పంచభక్ష పరవాణాలతో మేపినా, పట్టు వస్త్రాల మీద పొరలాడించినా ఏదో ఒకరోజు వెళ్ళేదే. గా అంటే వెళ్ళటం, లీ వెళ్ళి ఏమో ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది ఆ చిలక? వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళింది. ఈ చిలక ఎక్కడికి వెళ్తుంది? మన అమ్మా నాన్న, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. ఆ భగవంతునిలో లీనం అన్నమాట అర్థం. అది గొప్ప విశేషం, అది లింగం అంటే. అందుకనే లింగమునకు పూజ చేసేది. ఇది తెలియనటువంటి ఇతర దేశాల వాళ్ళకి తెలియదుగా, వాళ్ళ మాటలు వీళ్ళు వింటారు. మన భారతదేశం వాళ్ళు అలా వినకూడదు, వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. అలాంటి ఆత్మ సౌందర్యంతో ప్రకాశించేది సృష్టి మొత్తం. అణువణువున లింగములే, అణువణువున లింగములే. పర్వతాలు, చెట్లు, రాళ్ళు, రప్పలు, నువ్వు, నేను, నా తలకాయ. జాగ్రత్తగా చూడండి లింగం. ఇలా చెయ్యన్నాను, ఇది కూడా లింగమే. తెలుసునా? ముక్కు చూడండి, ముక్కు లింగమే, గడ్డం లింగమే, అన్నీ లింగమే. ఆకృతిలో ఉంటాయన్నమాట. అంతేగాని చూడగలిగిన భక్తితో చూడగలిగితే, తుకారాం ఉన్నాడు, ఈ లోకమంతా పచ్చగా ఆనందంగా కనపడింది. ధర్మరాజుకు ఆనందంగా దుర్యోధనుడు దుర్మార్గంగా కనపడింది. తెలుసునా? అలాంటి దృష్టిని బట్టి సృష్టి. అలాంటి దివ్యమైనటువంటి లింగములు 12. ఈశ్వరుడు స్వయంభూలింగములు. తనకు తాను చిక్కుడు గింజను భూమిలో నాటితే ఎలా భూమి చీల్చుకుంటూ వస్తుందో అలా చీల్చుకుంటూ మనల్ని ఉదయించడానికి అవతరించాడు మహానుభావుడు లింగాకృతిలో. వాటిని జ్యోతిర్లింగములు. ఇప్పుడు లింగం అంటే అర్థమైంది. జ్యోతిర్లింగములు అంటే వాటిలో నుంచి కాంతులు వస్తాయి. ఆ గుడిలోకి వెళ్ళగానే ఆ కాంతి దేహానికి తగలగానే మన పూర్వజన్మలో ఈ జన్మలో చేసిన పాపములు తొలగిపోయి అజ్ఞానం అనేటువంటి అంధకారం తొలగిపోతుంది. సూర్యకిరణం తగలగానే పద్మం వికసించినట్లు, దీపం వెలగగానే చీకటంతా పోయినట్లు జ్ఞానం అనేటువంటి వెలుగు వస్తుంది కనుక వీటిని జ్యోతిర్లింగములు అన్నారు. ఇవి 12. 12 ఎందుకు ఉంటాయి? మళ్ళీ అనుమానం. 14 ఉండొచ్చుగా, ఉండవు. నక్షత్రములు 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు 12 రాసుల్లో ఉంటాయి. రాసులు 12, మేషం, వృషభం, మిథునం. అందుకని 12 ఈ రాసులను తన అధీనం చేసుకొని, నక్షత్రములు తన అధీనం చేసుకొని, పంచభూతములు తన అధీనం చేసుకొని ఈశ్వరుడు ఈ లోకంలో 12 లింగములుగా అవతరించాడు. వాటిని 12 జ్యోతిర్లింగములు. అర్థమైంది. అవి వింటేనే పాపాలు పోతాయి. సౌరాష్ట్రే సోమనాథం చ. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రం, సౌరాష్ట్రం అంటారు పురాణాల్లో. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్టేశం చ శివాలయే. ఇవి మొత్తం 12. ఇవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు నేను చదివిన శ్లోకం శివమహాపురాణంలోది, వేదవ్యాసుల వారు రాశారు. అసలు ఈ క్షేత్రములు మీరు చూసినా చూడకపోయినా ఇప్పుడు విన్నారుగా, రాస్తాడైన ఫలశ్రుతి. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః. సాయం ఉదయం అసలు దీన్ని పఠిస్తే సప్తజన్మ కృతం పాపం, సప్తజన్మకృతం పాపం స్మరేణ వినశ్యతి. ఇప్పుడు నేను చెప్పాను నా పాపాలు, మీరు విన్నారు మీ పాపాలు, అన్నీ 7 జన్మల పాపాలు. ఇవి పొద్దున సాయంత్రం కానీ రోజు విన్నట్లయితే అన్నీ తొలగిపోతాయి. వింటేనే, ఇక చూస్తే అద్భుతం. 12 జ్యోతిర్లింగాలను నేను చూశాను. నేను తరిస్తాను, నా కుటుంబం తరిస్తుంది అనేటువంటి విధంగా మీకు దగ్గర ఉండి ఈ జ్యోతిర్లింగాలన్నీ చూపించి వాటి వైభవాన్ని కూడా చెబుతారు. ఇప్పుడు నేను కొంచెమే చెబుతున్నాను సమయం కనుక. అక్కడ వాళ్ళు ఎలా చేస్తారు కార్యకర్తలు, ఆర్వి ట్రావెల్స్ కార్యకర్తలు, అమ్మా ఇది వారణాసి, ఓహో ఇది గంగా, ఓహో ఇది మల్లికార్జున స్వామి అని దగ్గర ఉండి ఒక గురువులాగా, ఒక స్నేహితుల్లాగా, ఒక బంధువులాగా, ఒక బిడ్డలాగా మీకు అన్ని దగ్గర ఉండి చూపించి చక్కగా తీసుకొని వచ్చి కమ్మని భోజనాలతో ఏ విధమైన అనారోగ్యాల గురి కాకుండా మంచి వసతులతో ఏర్పరిచి అన్ని దగ్గరుండి చూపించి అన్ని తీర్థములలో స్నానం చేయించి క్షేత్రములలో ఉన్న పరమాత్మను సందర్శింపజేసి జాగ్రత్తగా తీసుకొని వచ్చే అద్భుతమైనటువంటి ట్రావెల్స్ ఆర్వి ట్రావెల్స్ 11 కేంద్రాలతో బెంగళూరులో కూడా కళకళలాడుతూ కొన్ని లక్షల మందిని కొన్ని సంవత్సరాల బట్టి భారతదేశంలోని కీర్తి వహించినటువంటి దానికి ఈ నెంబర్లు సంప్రదించి చక్కని తీర్థయాత్రలు అలా చేసి మీరు అఖండ పుణ్య సంపదతో పుత్ర పౌత్ర అభివృద్ధితో సదా వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి.